వ్యాస భగవానుడు దాన్ని పూర్తి చేశాడు. ఇవాళ రోజున మీకు ప్రహ్లాదోపాఖ్యానాన్ని సప్తమ స్కంధంలోంచి వివరణ చేస్తాను అని చెప్పి ఉన్నాను. ప్రహ్లాదోపాఖ్యానం పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం. అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మీకు నేను మొన్న తృతీయ చతుర్థ స్కందములలో చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను. ఆ జయ విజయులు ఇద్దరూ కూడా సనకసనందనాదుల పట్ల చేసినటువంటి అపచారము చేత, శ్రీమన్నారాయణుని యొక్క శాపవశం చేత భూలోకమునందు అసురయోనిలో జన్మించి రాక్షసులై 3 జన్మలు ఎత్తిన తరువాత మళ్ళీ స్వామి తన యొక్క ఆ ద్వారపాలకుల యొక్క పదవిలోకి వాళ్ళని తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు. వాళ్ళే హిరణ్యకశిపులుగా జన్మించారు. అందులో హిరణ్యాక్షుని యొక్క వృత్తాంతాన్ని, యజ్ఞవరాహమూర్తిగా స్వామి రావడాన్ని, ఆ భూమిని పైకెత్తడాన్ని మీకు ఒక రోజున వివరణ చేసి ఉన్నాను. ఆ హిరణ్యాక్షుని యొక్క అన్నగారు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే కనబడ్డదల్లా నాది అని అనుభవించాలనేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి హిరణ్యకశిపుడు ఆయనకి మళ్ళీ 4 కుమారులు కలిగారు. వాళ్లే ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అని 4 కుమారులు. ఆ ప్రహ్లాదుడికి ఒక కుమార్తె, ఆమె పేరు సింహిక. ఆ సింహిక యొక్క కుమారుడే రాహువు. ఆ రాహువే ఇప్పటికీ మనకి పాపగ్రహం కింద సూర్యగ్రహణం, చంద్రగ్రహణంలో కనపడుతుంటాడు. ఆయన మేరువుకి అప్రదక్షిణంగా తిరుగుతుంటాడు. మన సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా. అందుచేత ఆయన హిరణ్యకశిప సంబంధాన్ని పొంది ఉన్నవాడు. రాక్షసులందరూ కూడా దితి సంతానం. దితి సంతానము కనుక వాళ్ళని దైత్యులు అని పిలుస్తారు. అదితి యొక్క సంతానం అందరూ కూడా సురలు, అంటే వాళ్ళు దేవతలై ఉంటారు. 2 భార్యలు కశ్యప ప్రజాపతి యొక్క సంతతే. కానీ కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు చేత జన్మించిన, దితి వలన జన్మించిన వారు దైత్యులవుతారు. అదితి చేత జన్మించినటువంటి వాళ్ళు దేవతలవుతారు. దితి అంటే 2 చూస్తుంది. 2 చూడడం, ఒక ఈశ్వరతత్వాన్ని చూడలేకపోవడం కాబట్టి దైత్యులయ్యారు. అదితి అంటే 2 చూడదు, ఒకటే చూస్తుంది, ఈశ్వరుణ్ణి. అందుకని వాళ్ళు దేవతలయ్యారు. అటువంటి స్థితిలో ఆ హిరణ్యాక్షుడు మరణించినటువంటి సందర్భంతో ప్రారంభం చేస్తున్నారు. ఆయన యొక్క భార్యలు, తల్లిగారైనటువంటి దితి, వీళ్ళందరూ విలపిస్తున్నారు హిరణ్యాక్షుడు మరణించాడు అని. ఏడుస్తుంటే హిరణ్యకశిపుడు వచ్చాడు అక్కడికి. నిజంగా హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతం వింటేనండి మనకు అనిపిస్తుంది, వీడు రాక్షసుడేమిటా, ఇలా ఎవరు చెప్పగలరు వేదాంతం అనిపిస్తుంది. రాక్షసులంటే ఎలా ఉంటారో కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు మహర్షి. అది ఆయన గొప్పతనం. ఆయన అన్నాడు, ఏడుస్తున్న భార్యల్ని తల్లిని చూసి, నీరాగార నివిష్టపాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శురుల్పోగిడి త్రోవ పోజను భవత్సు నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ విలపింప నీకేటికి అని అడిగాడు. ఎంత చిత్రమైన మాట చూడండి. నీరాగార నివిష్టపాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. ఎందుకమ్మా అలా ఏడుస్తావు అని మరదల్ని చూసి అంటున్నాడు. ఈ సంసారములో ఉండేటటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, మంచి వేసవి కాలంలో బాటసారులు నడిచి వెళ్ళిపోతుంటే ఎక్కడ చలివేంద్రం ఉంటుంది. అందులో చక్కటి కుండలు పెట్టి చల్లటి నీళ్లు ఇస్తూ ఉంటారు. 4 గ్లాసులు పెడతారు, ఒక మనిషిని పెడతారు ఆ నీళ్లు పాడు చేయకుండా. అలా వెళ్ళిపోతున్న వారు ఆ ఎండ చేత తప్తమై ఒకసారి ఆ చలివేంద్రంలో కలుసుకుంటారు. అందరూ ఎందుకు కలుసుకున్నారు? అందరికీ దాహం ఉంది కాబట్టి కలుసుకున్నారు. అందరూ తలో గుక్కెడి నీళ్లు తాగుతారు. మీరు ఎట్టెడుతున్నారండి అంటారు. ఏదో కాసేపు సమయం నడవాలి కాబట్టి ఎండ, మళ్ళీ బయటికి వెళ్ళే లోపల ఒక్క 5 నిమిషాలు తల కట్టుకున్న పాగా విప్పేసి దాన్ని దులుపుకుని 1 నిమిషం అరుగు మీద కూర్చుని, అమ్మయ్యా కాసి నీళ్లు తాగేటప్పటికి ఎంత హాయిగా ఉందో ప్రాణమని, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటారు. నేను ఇలా పిఠాపురం వెళ్తున్నానండి అంటాడు ఒక ఆయన. ఆయన్ని అడుగుతాడు, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. నేను ఇలా ఇటువైపు రాజమండ్రి వెళ్తున్నానండి అంటాడు. అంటే ఈయనో దిక్కెడుతున్నాడు. ఇంకో ఆయన అడుగుతాడు, ఆయన జగ్గంపేట వెళ్తున్నానంటాడు. ఇంకో ఆయన అడుగుతాడు, అబ్బాయి నేను సముద్రం తోటకు పోతున్నానంటాడు. 4 దిక్కులు ఎందుకు కనుక్కోవడం అంటే, ఒకరితో ఒకరి యొక్క అనుబంధం ఎంతవరకు అంటే కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే వరకు. ఆ తర్వాత ఏం చేస్తారు? 4 కలిసి మంచినీళ్ళు తాగామండి, బాగుండదు, నేను పిఠాపురం ఏంటి, ఇలా రాజమండ్రియే పోతాను, ఈయనతో అనేం వెళ్ళాడు. ఆయన అలా పోతాడు, ఇది ఇలా పోతాడు. అలా అమ్మా ఈ సంసారములో ఉండేటటువంటి వారు ఏమిటో తెలుసా? ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అసలు ఒకరికొకరే తెలియదు. నిజమే కదండి. నా భార్య నాకేం తెలుసు,
ఆ తర్వాత ఎప్పుడో నాకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నా భార్య ప్రవేశించింది జీవితంలోకి. ఆ తర్వాత నా పిల్లలు నాకే తెలియరు. ఆ తర్వాత వాళ్ళు పుట్టుకొచ్చారు. అందుచేత కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. ఒక్కసారి ఆలోచించు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరంటారు. అలా నీరాగార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో. అలా ఎవరితోనూ అనుబంధాలు ఉండవు. ఇక్కడ భర్తనంటాడు, శరీరం వదిలేస్తాడు. మళ్ళీ వచ్చే జన్మలో ఆడదవుతాడు, ఎవరికో భార్య అవుతాడు. అక్కడ శరీరం వదిలిపెడతాడు, ఇంకో లోకానికి ఎడతాడు, ఓ కుక్క అవుతాడు, అక్కడ తిరుగుతాడు. ఇన్ని అనుబంధాలు, ఎంతమందికి బిడ్డలో, ఎంతమందికి అన్నదమ్ముడో, ఎంతమందికి అక్క చెల్లెళ్ళో. అటువంటిదమ్మా ఎవరు మాత్రం శాశ్వతం అమ్మా, అందరూ వెళ్ళిపోతారు. ఏమిటి ఉండిపోయినట్టు ఏడుస్తావు ఎందుకు? కానీ నేను ఒక విషయం చెప్పనా, అమ్మా నీ కడుపున పుట్టినందుకు హిరణ్యాక్షుడు లాంటి కొడుకుండడు. ఎందుకో తెలుసా? శూరుల్ పోజడి త్రోవ పోజను భవత్సూనుందు తల్లి తద్యోగమునకున్ విలపింప నీకేటికిన్. ఆయన వెళ్ళిన త్రోవ ఎటువంటిదో తెలుసా? మహాశూరులైనటువంటి వారు ఎటువైపుకు పెడతారో అలా వెళ్ళాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేశాడు, వీరమరణం పొందాడు, ఉత్తమ లోకాల వైపుకు వెళ్ళిపోయాడు. అటువంటి వాడి కోసం ఏడుస్తారమ్మా, ఏడవకూడదు అని ఒక చిత్రమైన విషయం చెప్పాడు. పూర్వకాలంలో సుయజ్ఞుడనబడేటటువంటి రాజు చాలా కాలం ప్రజల్ని పరిపాలించి అనేక మంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు. ఆ భార్యలు పుత్రులు అందరూ విలపిస్తున్నారు. యమధర్మరాజు గారు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి ఆయన గబగబా ఒక విప్రకుమారుడు, అంటే ఒక బ్రాహ్మణుడి యొక్క కుమారుని యొక్క వేషంలో అక్కడికి వచ్చాడు. వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమయ్యా మీ అందరూ ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడ? మచ్చిక వీనికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచనుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత గొప్ప పద్యం అండి, ఎంత వేదాంతం చెప్పాడండి హిరణ్యకశిపుడు. వాడి చూస్తే ఏమీ తెలియని వాళ్ళే ఉంటాడు, రాక్షసుడు. ఒకళ్ళకి చెప్పడానికి మాత్రం పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. తన దగ్గరికి వచ్చి అనుష్ఠానం చేయవలసి వచ్చేటప్పటికే కష్టంగా ఉంటుంది. అందుచేత మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. యమధర్మరాజు గారు బ్రాహ్మణ కుమారుడి రూపంలో ఆ చనిపోయినటువంటి సుయజ్ఞుడి యొక్క భార్యా బిడ్డలతో చెప్పాడని హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ఏమిటర్రా మీ అందరిలా ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక తాగవచ్చునే. సావు తప్పించుకుని దాక్కున్నవాడు ఎవడైనా ఉంటే, ఏమండి ఫలానా వాడు దాక్కుని బతికిపోయాడండి, మేము చచ్చిపోయామండి అని ఏడవచ్చు. ఒక్కళ్ళేడే, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది అలవాటు ఈ ప్రపంచానికి. ఆఫీస్కి వెళ్తాం, మహా అయితే పోనీ పని ఉండిపోతే ఓ గంట పని చేస్తామేమో, రాత్రి 9:30 10 అయిపోతుంది. ఏం చేస్తాం? ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం, ఇంట్లోంచి వచ్చాం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ. అలా మనం అందరం ఎక్కడ నుండి పుట్టితం అక్కడికి పోవుట నైజము ప్రాణికోటికి. మనం పుట్టామంటే ఎక్కడి నుంచో బయలుదేరి అమ్మ కడుపులోకి వచ్చి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవద్దు మహాప్రస్థానంలోనూ. అందుకని వెళ్ళిపోతారు. వీళ్ళెవ్వరూ వెళ్ళని వాళ్ళలా, వాడొక్కడే వెళ్ళిపోయిన వాళ్ళే. వీళ్ళందరూ వాడి కోసం ఏడుస్తారు ఏమిటన్నాడు యమధర్మరాజు గారు. అంటే ఆయన ప్రొఫెషన్ అటువంటిది. ఆయన రోజు ఇదే చూస్తుంటాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. కష్టపడి కూతుర్ని కని పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి కన్యాదానం చెయ్యలేక బెంగ పెట్టుకుని అప్పగింతలనాడు కళ్ళమ్మటి నీళ్ళెట్టుకుని ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుని కన్యాదానం చేసేస్తాడు. చేసేసిన తర్వాత మొట్టమొదటి పురిటికి అత్తింటి వారు పుట్టింటికి పంపిస్తారు. ఇంకక్కడి నుంచి తండ్రి గారు గబుక్కుని ఏం అవసరం అవుతుందో అని ఒక ట్యాక్సీ వాడిని మాట్లాడుంచుకుంటాడు. ఓ కారున్న స్నేహితుడికి ఫోన్ నెంబరు సెల్ నెంబరు తీసుకుంటాడు. ఏమో ఎప్పుడైనా అవసరమైతే గబుక్కుని ఫోన్ చేస్తాను, నువ్వు రావాలి సుమా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికని. 24 hours ఉండే డాక్టర్ సర్వీస్ ఉన్న హాస్పిటల్ చూసుకుంటాడు. ఇన్ని సిద్ధం చేసుకుంటాడు. ఎందుకని? తన కూతురు పురిటి కోసం. ఆ డాక్టర్ల దగ్గర పనిచేసేటటువంటి నర్సులతోటి వాళ్ళతోటి కొంచెం వాళ్ళతో పరిచయం పెంచుకుంటాడు. ఇన్ని చేసి ఆ కూతురికి నొప్పులు వస్తుంటే గబగబా 2 రూపాయలు తీసుకెళ్లి విఘ్నేశ్వరుడికి మీదు కట్టి, స్వామి నా కూతురికి ప్రశాంతంగా ప్రసవమై హాయిగా బిడ్డతో ఇంటికి రావాలని కోరుకుని
కారెక్కించుకుని తను ఎంతో ఆదుర్దా పడుతూ తీసుకెళ్తారు. అక్కడ నర్సులు ఉంటారు. వాళ్ళు చాలా క్యాజువల్గా నిప్పులు వస్తున్నాయమ్మా పిల్లకి అని ఓ కుర్చీలో కూర్చోబెడితే వస్తున్నామండి లోపలికి వెళ్ళి మెల్లిగా ఈయనకి టెన్షన్. ఈయన ఈవిడ ఏమన్నా నిప్పులు వచ్చేస్తున్నాయి తీసుకురండి అಷ್ಟು ఏం పర్వాలేదు అప్పుడే ఏం వచ్చేవమ్మా అని ఇలా నాడి చూసి వాళ్ళు క్యాజువల్గా అంటే వాళ్ళు నేను అశ్రద్ధం చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే మాట వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎన్ని పురుగులు పోశారో, అందుకని వాళ్ళకి ఏమంత కంగారు ఉండదు. తెలుసు వాళ్ళకి పిలవచ్చు డాక్టర్ గారిని ఒక అరగంట టైం ఉంది అని తెలుసు. మనకి ఆదుర్ద అయ్యో నా కూతురు అన్న భావన, ఆ భావన చేత మనం కంగారు పడతాం. అలా యమధర్మరాజు గారు రోజు ఇదే పనిగా చూస్తున్నాడు. ఏడిచిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఎంతమందిని చూశాడో. ఇలా ఒరే మళ్ళీ మీరు ఎందుకుగా ఏడుస్తుంటారు, మీరు ఉండిపోయేవాళ్ళు వెళ్ళిపోయినవాడా, పోనీ మీరు ఉండిపోయేట్టయితే మీరు ఏడవక్కర్లేదు, మీరు వెళ్ళిపోతారుగా, మరి మీరు ఎందుకు ఏడుస్తుంటారు ఇలాగా. ఎంత చిత్రమైన ప్రశ్న వేశాడో చూడండి. ఈ పద్యం నిజంగా మనసులో నాటుకుందనుకోండి చాలా వేదాంతం వచ్చేసినట్టే. ఎంత గమ్మత్తైన ప్రశ్న చూడండి. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. కానీ చిత్రం ఏమిటంటే ఎవడి మా నాన్న వాడే. పక్కింట్లో దొంగలు పడ్డారంటే తన ఇల్లు 1000 తాళాలు వేస్తాడు. వెనక సందులో దొంగలు పడ్డారంటే ఈ ఇంట్లో వాచ్మెన్ ఎలర్ట్గా ఉండని 10 మాటలు చెప్తాడు. ఇన్ని చేస్తాడు కానీ తన తండ్రికి తద్దినం పెడుతున్నాడు, తన తల్లికి తద్దినం పెడుతున్నాడు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి తను వెళ్ళిపోతానని ఒక్కనాటికి అంగీకరించాడు. ఏమంటాడంటే వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళని వెళ్ళిపోయారు, నేను ఎందుకు వెళ్తానంటాడు. ఈ మాయ లేదనుకోండి ఏ బ్రహ్మజ్ఞానులు అయిపోయినట్టే ప్రతివాడును. ఎవడికి వాడు నేను శాశ్వతమో అన్న భావనలో ఉంటాడు. ఆయన అన్నాడు హిరణ్యకశిపుడు, అమ్మా యథార్థమునకు ఎవ్వరు ఉండరు, ఇదొక భ్రాంతి, నేను ఉండిపోతానని ప్రతివాడు అనుకుంటాడు. కానీ ఒకడు ఉన్నాడమ్మా, వాడు ఈ కంటికి కనపడడు, వాడు ఇదంతా సృష్టిస్తాడు, వాడు ఇదంతా నడుపుతాడు, వాడు ఇదంతా తనలోకి తీసుకుంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించి త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేవారతుడై. ఎంత గొప్ప విషయం చెప్పాడండి. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయనే ఈ ప్రాణుల్ని సృష్టిస్తూ ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించి త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు. వాడు ఆయన స్థితికారకుడై అందరినీ పోషిస్తాడు. ఆయనే అంచమునందు ప్రళయం చేసి ఏమీ తెలియని వాళ్ళే మర్రాకు మీద పడుకుని బొటనవేలు నోట్లో పెట్టుకు చీకుతూ పడుకుని ఉంటాడు వటపత్రశాయి. అలా ఒకడు ఉన్నాడమ్మా, వాడమ్మా శాశ్వతుడు. ఈ శరీరముతో ఉన్నటువంటి వాడు తెలుసుకోవలసిందంటూ ప్రపంచంలో ఏదైనా ఉంటే వాణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి, వాడిలో కలిసిపోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని వాడిపోయాడు వీడిపోయాడని ఏడుస్తూ కూర్చోవడం, అరిషడ్వర్గాలకి లొంగిపోవడం, కామక్రోధాలతో కొట్టుకోవడం, నేను నాది అనడం, ఇది కాదమ్మా గొప్ప. ఎవరుండిపోతారు? వెళ్ళిపోయిన వాడా మహాశూరుండాతడు. మహాశూరుడై శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. నువ్వు ఎందుకమ్మా ఏడుస్తావు? తద్వియోగమునకున్ విలపింప నీకేటికి, దేనికి ఏడుస్తున్నారు మీరు అని అడిగాడు. అడిగి ఒక కథ చెప్పాడు. మీకు తెలుసా? మీకు ఒక కథ చెప్తాను, యమధర్మరాజు గారు చెప్పిన కథ. ఒక పూర్వకాలంలో ఒక చెట్టు మీద 2 పక్షులు ఉండేవి గూట్లో. ఒక మగపక్షి, ఒక ఆడపక్షి. ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ కూలాడుకుంటూ మాట్లాడుకుంటున్న మగపక్షి ఆడపక్షి వీటి వెనకాతల గూట్లో కూర్చున్న చిన్న చిన్న పక్షి పిల్లల్ని చూశాడు. చూసి ఉండేలు బద్ద పెట్టి ఒక రాతితో ఆడపక్షి యొక్క గుండెల మీద కొట్టాడు. గిర్రగిర్ర గిర్రగిర్ర తిరుగుతూ ఆ పక్షి కింద పడిపోయింది. ఆ పడిపోయిన పక్షి యొక్క రెక్కలు వంచేశాడు, ఇంకా మళ్ళీ ఎగరకుండా వంచేసి బుట్టలో పడేసుకున్నాడు. చంపలేదు. ఆ బుట్టలోంచి వెదురుపేళ్ల కన్నాల్లోంచి ఆ బుట్ట వేసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ కన్నాల్లోంచి ఆడపక్షి నీరసపడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి చూస్తోంది భర్త వంక. ఆ భర్త అంటున్నాడు, మన ఇద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాం, నువ్వు రోజు పిల్లల్ని పెంచి పెద్ద చేశావు, ఈ గుడ్లు పొదిగావు, నాకేమి తెలియదు సంసారం. రేపటి నుంచి పిల్లలు లేవగానే అమ్మేది అమ్మేది అని అడుగుతాయి, నేను ఏమని సమాధానం చెప్పను. ఈ పిల్లలు ఆహారం కోసమని నోళ్లు తెరుచుకు చూస్తుంటాయి, నువ్వు లేని ఈ సంసారం నేను ఎలా చెయ్యను అని ఆ ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు.
ఆడపక్షి వంక చూసి మాట్లాడుతూ మైమరచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దీన్ని కొట్టాడు, కింద పడి చచ్చిపోయింది. అది వెళ్ళిపోతోంది, తాను ఉండిపోతున్నాననుకున్న మగపక్షి రెక్కలు వంగిన ఆడపక్షి బతికే ఉంది, మగపక్షి చచ్చిపోయిందయా. ఎవరి మరణం ఎక్కడొస్తుందో ఎవడికి తెలిసి, ఎందుకు వచ్చిన ఈ కబుర్లు, ఈశ్వరుడు గురించి ప్రార్థన చేయండి అన్నాడు వాడు. అంటే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, దితి హిరణ్యాక్షుడి భార్యలు ఊరట చెందారు. నిజమే, వెళ్ళిపోతారు జీవులు, ఎందుకు ఏడవడం అని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు అంతఃపురంలోకి. ఈయన మాత్రం తపస్సుకు బయలుదేరాడు, బయటికి వచ్చాడు. తన దగ్గరుండేటటువంటి మంత్రి సామంతలు అందరినీ కూడా పిలిచాడు. శ్రీమన్నారాయణుడంతటి దుండగీడు ప్రపంచంలో ఇంకొకడు ఉన్నాడు. ఏం చేశాడో తెలుసా, చేతకానివాడు, పిరికివాడు. ఎక్కడో నీటిలోకి దిక్కి ఆ భూమండలాన్ని పైకెత్తుతుంటే నా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు కనబడ్డాడు. యుద్ధం చేసి గదతో కొట్టి నా తమ్ముణ్ణి సంహరించాడు. ఆ విష్ణువు మహామాయగాడు, ఎక్కడా దొరకడు. అతను ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి. చెట్టుకి మొదలు కాల్చేస్తే పైన ఉన్నటువంటి పల్లవములు శాఖలు తమంత తాము మాడిపోతాయి. విష్ణు ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి. అవే బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు, వేదము, ఆవులు, సాధుపురుషులు, ధర్మము, అగ్నిహోత్రము, ఇలాంటివి. ఇవి ఎక్కడ కనపడ్డా ధ్వంసం చేసేయండి. ఎవడైనా తపస్సు చేస్తే నరికవతల పారేయండి. ఎవడైనా వేదం చదువుకుంటూ ఉండే వాడిని చంపేయండి అనేసరికి ఈయన భటులందరూ వెళ్ళి లోకం మీద పడ్డారు. నేను అపారమైన తపశ్శక్తి సంపన్నుడనై ఈ 3 లోకములను నేను పరిపాలిస్తాను, విష్ణువన్నవాడు ఎక్కడ కనపడ్డా సంహరిస్తాను, నా ప్రతిజ్ఞ అని బయలుదేరి మందర పర్వత చర్యలలోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే ఆయన యొక్క కపాల భాగంలోంచి ఆ తపోధూమము బయలుదేరింది. అది సమస్త లోకములను కప్పేస్తోంది. ఒంటి మీద చర్మము కాని, రక్తము కాని, మాంసము కాని, కొవ్వు కాని, మజ్జ కాని, శుక్ల కాని లేకుండా అడవి చీమలన్నీ శరీరాన్ని పట్టుకుని పీక్కు తినేస్తున్నాయి. శుభ్రంగా అడవి ఈగల రక్తం నాకేసి తాగేశాయి. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. ఆ కపాలంలోంచి వస్తున్న తపోధూమం లోకాలన్నింటినీ వేడెక్కించేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ హిరణ్యకశిపుడి యొక్క ధూమము చేత మేమందరము తప్తమైపోతున్నాం, అందుచేత నువ్వు తొందరగా వెళ్ళి ఆయనకి దర్శనమిచ్చి ఏం కావాలో ఆయన అడిగి ఆయన కోరిక సిద్ధింపచేయవలసినది అన్నారు. హంసవాహనం ఎక్కి పక్కన దక్ష ప్రజాపతి, భృగువు మొదలైన వాళ్ళు కొలుస్తూ ఉండగా స్వామి హంసవాహనం మీద ఆరూఢుడై వచ్చి ఆ తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. నిలబడి తన కమండలంలో ఉన్న మంత్రజలాన్ని తీసి పుట్టలు పట్టి వెదురు బొంగులు పెరిగిపోయినటువంటి హిరణ్యకశిపుని యొక్క శరీరం మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమైన తేజస్సుతో కూడుకున్నటువంటి నవయవ్వనంతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచి వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేసి చతుర్ముఖ బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఆయన అన్నాడు, నువ్వు దుస్సాధ్యమైన తపస్సు చేశావు, ఇటువంటి తపస్సు ఇతపూర్వం చేసిన వాళ్ళని నేను చూడలేదు. కాబట్టి నాయన హిరణ్యకశిపా, నువ్వేం కోరుకుంటావో కోరుకో అన్నాడు. ఇప్పుడు ఈయనన్నాడు, ఇప్పటిదాకా ఏం చెప్పాడండి మరదలకిని తల్లిగారికిని, ఈ దేహం ఏముందమ్మా చచ్చిపోతుంది, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కనబడితే అన్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబుగల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య రక్షో మృగ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఎటువంటి స్థితి కావాలట? తనకి మృత్యు ఉండకూడదు. ఎవరి చేత మృత్యు ఉండకూడదు? గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే. గాలి చేత చచ్చిపోకూడదు, ఏ దిక్కు నుంచి వస్తున్న ప్రాణి చేత చచ్చిపోకూడదు, పైన చచ్చిపోకూడదు, కింద చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న వాటితో చచ్చిపోకూడదు, ప్రాణం లేని వాటితో చచ్చిపోకూడదు, మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, లేదా దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, మృగముల చేత, వీటి వేటి చేత పగలు కాని రాత్రి కాని వీటి వేటి చేత మరణము లేనటువంటి స్థితిని నాకు కటాక్షించు.
చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు రాశావురా ఈ పద్యం నువ్వు అని అడగాలి. ఎలా రాశావురా అసలు అంటే, ఇలా కాకుండా మృత్యు ఎలా వస్తుంది అసలు, మరి ఎట్నుంచి రాకూడదు. అందుకని గాలిని కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిని సమస్త్రాస్త్ర శస్త్రాలి మృత్యువు లేని జీవనమానికు అని నువ్వు చేసిన తపస్సు అటువంటిది, నేను ఇస్తానన్న వరం అటువంటిది. తథాస్తు ఇచ్చేశాను. కానీ ఒక్క మాట చెప్పాలనిపిస్తోందిరే, నువ్వు ఇంత వరం, ఇంత తపస్సు చేసి ఈ వరం పొందావు. కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి ఆనుకూల్యతతో మంచి నడువడితో ప్రవర్తించు సుమా అని చెప్పాడు. ఆయనకి అర్థమైపోయింది. వీడి వరం పుచ్చుకోగానే తను వెళ్ళిపోగానే ఏం చేస్తాడో ఆయనకి తెలిసి, ఆయనకి తెలియదేమిటండి అని హంసవాహనం ఎక్కి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే వీడు రాజధానికి వెళ్ళాడు. వెళ్ళి అందరినీ పిలిచాడు. ఒరే వరాలు పుచ్చుకుని వచ్చేసాను, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? విష్ణు అన్నవాడు ఎక్కడున్నా పట్టుకోవాలి, పట్టుకుని సంహారం చెయ్యాలి. పైగా ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యాలి, మనం రాజ్యాల్ని పొందాలి, త్రైలోక్యాధిపత్యాన్ని పొందాలి. అందుకని మనం బయలుదేరదామని చెప్పి పెద్ద అసుర సైన్యాన్ని తీసుకుని ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడికి వార్త అందిపోయింది, ఈయనకి ఇన్ని వరాలు ఇచ్చేశారు చతుర్ముఖ బ్రహ్మగారని. ఎప్పుడైతే ఇన్ని వరాలు హిరణ్యకశిపుడు పొందాడని తెలిసిందో ఇంకా యుద్ధం ఎందుకు, అనవసరం కదా. అందుకని ఆయన ముందే ఏం చేశాడంటే, ఆయనకి ఎప్పుడు ఎమర్జెన్సీ కిట్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఏమో ఎవడొచ్చేస్తాడో, ఎవడికి వరం వచ్చినా ముందు ఇంద్రపదవ మీదే ఉంటుంది దృష్టి. అందుకని గబగబా అస్తమానం క్యాంపులు వెళ్ళేటటువంటి ఉద్యోగం ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక చిత్రమైన బ్రీఫ్ కేసు ఉంటుంది, మీరు చూశారో లేదో. ఒక పేస్టు, ఒక దువ్వెన్న, ఒక టంగ్ క్లీనరు, ఒక స్పేర్ బ్రష్, ఒక 2 జతల బట్టలు, ఒక టవలు, ఒక నాప్కిన్ తోటి ఒక బ్రీఫ్ కేసు అట్టి పెట్టుకుంటారు వాళ్ళు. ఏమో ఎప్పుడైనా వెళ్ళిపోవలసి రావచ్చు, గబాలను బ్రీఫ్ కేసులో పడేసుకుని టక్కన మూతేసేసుకుని వెళ్ళిపోతారు. ఒక ఏటీఎం కార్డు, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం వెళ్ళాలంటే 3 రోజులు ముందు కూర్చుని మానసికంగా ఏమేం కావాలో ఆలోచించుకుంటూ అన్నీ రాసుకుని అసలైంది రైలు టికెట్లు మర్చిపోయి వెళ్ళిపోతాం మనం. అందుకని ఎందుకనంటే అలవాటు లేని పని. కానీ అస్తమానం క్యాంప్ వెళ్ళేటటువంటి అవసరం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. అలా ఇంద్రుడు కూడా బహుశా అలా అలవాటు పడి ఉంటాడేమో. అందుకని ఏమో వచ్చేస్తున్నాడు హిరణ్యకశిపుడు, ఏమిటి వాడి మర్యాద అని అడిగాడు. వరాలు చాలా ఉన్నాయన్నారు. అయితే పదండి, ఇంకెందుకు యుద్ధం, పోదాం పదండి అన్నాడు. మూటా ముల్లే సర్దేసుకున్నారు, ఖాళీ చేసేశారు. వీడు వచ్చాడు, వీడికి కండ కావరం, ఎవరిని కొడదామని చూస్తాడు వీడు. వీడికి యుద్ధం లేదు, తిన్నగా అంతఃపురంలో ప్రవేశించాడు. కానీ ఒక మాట మాత్రం అన్నారు భాగవతంలో, విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి అమరావతిని చూసి హిరణ్యకశిపుడు తెల్లబోయేట. ఎంత గొప్పగా ఉందిరా అనుకున్నాడు. అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు కూర్చునే సింహాసనం మీద తాను కూర్చున్నాడు. దిక్పాలురందరూ ఇప్పటి వరకు ఇంద్రుణ్ణి సేవించేవారు, వాళ్ళందరినీ తన దగ్గర పెట్టుకున్నాడు. ఎంత చిత్రమైన పని చేశాడో తెలుసా అండి. భాగవతం చదివితే ఆశ్చర్యపోతాం. దేవతలందరినీ కూడా రాక్షసుల పహరా చెప్తుండేవారు. ఏయ్ హిరణ్యకశిపుడు రేపు పొద్దున్న బయలుదేరి పిఠాపురం, గొల్లప్రోలు, అనపర్తి, అన్నవరం మీదుగా విశాఖపట్నం వెడుతున్నాడు. సూర్యుడా రేపు నువ్వు అటువైపుకు ప్రకాశించకూడదు, మేఘాలు వెళ్ళండి, ఆయన అడ్డండి, అటువైపు ప్రకాశించకండి అంటే ఆయన మందమైనటువంటి వెలుతురుతో ఉండాలి. వాయువు చాలా ఆనుకూల్యంతో మెల్లగా వీయాలి. అగ్నిహోత్రుడు ఆయన ఇలా వండేసుకోవాలనుకుంటే గబగబా తన శక్తి అంతా పెట్టి వండేయాలి. అంటే ఆ ఇంటి పాచకుడు, వంటవాడు అనమాట. అలా వాడుకున్నాడు అష్టదిక్పాలకుల్ని. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, వాళ్ళు శాసించారు రాక్షసులు. పన్నగములారా మీరు బుస కొట్టకూడదు, ప్రభువు పడుకున్నాడు అంటే పన్నగములు బుస కొట్టకూడదు, పడగలు దించేసుకుని ఉండాలి. సిద్ధులారా మీరు ఇప్పుడు చప్పుడు చేయకూడదు అంటే వాళ్ళు అలా ఉండాలి. ఆయన సింహాసనం మీద కూర్చుని ఎప్పుడు ఏ ఆర్డర్ వేస్తాడో తెలియదు. ఇంద్రుడు కూడా ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉండేవాడు. తన సంస్థానంలో తానే ఒక పరిచారికుడి కింద ఉండేవాడు. ఉద్యానవనంలో లీలావతితో విహరిస్తూ వాళ్ళు వీళ్ళు పాటలు పాడితే కుదరదు. ఒక శాడిస్టిక్ మెంటాలిటీ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో. అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నారదుడు తుంబురుడు ఎప్పుడు శ్రీమన్నారాయణుడి మీద కీర్తనలు చేస్తూ ఉంటారు వీణ మీద. అందుకని వాళ్ళిద్దరినీ పిలిచి, మేమిద్దరం నందనవనంలో విహరిస్తూ ఉంటాం, మీరు ఈ చెట్లు చాట్ల కూర్చుని పాటలు పాడండి అనేవాడు. ఎవరి మీద? శ్రీహరి మీద పాడితే వాడు ఒప్పుకోడు. ఆహా హిరణ్యకశిప అని వీడి మీద పాడుతుండాలి. పాడుతుంటే వీడు ఉద్యానవనంలో విహరిస్తుంటాడు. ఎంత చిత్రమైన స్థితికి వెళ్ళాడో, ఎంత శాసనం చేశాడో చూడండి. అసలు యజ్ఞయాగాది క్రతువులు లేనే లేవు. హవిస్సులన్నీ హిరణ్యకశిపుడికే. ఎక్కడైనా యజ్ఞం చేసినా యాగం చేసినా ఒకటే మంత్రం, నేర్చుకోవడం చాలా తేలిక ఆ రోజుల్లో.
ఏమిటంటే హిరణ్యకశిపాయ స్వాహ అంతే, అన్ని హిరణ్యకశిపుడికి. మొత్తం వాడే బుచ్చేసుకుంటాడు, వాడే తినేస్తాడు, అన్నీ వాడివి. వాడివిగా అనుభవించేవాడెవడో వాడే హిరణ్యకశిపుడు. కశిప్ అంటే మంచం, అనుభవైక వైద్యం, అన్ని వాడే అనుభవంలో ఉంటాడు తప్ప ఇంకొకటి అనుభవించడాన్ని వాడు ఒప్పుకోడు. ఈ స్థితిలో భయంకరమైనటువంటి పరిపాలన సాగిస్తున్నాడు. ఇప్పుడు దేవతలందరూ చాలా రహస్యమైనటువంటి సమావేశం ఒకటి పెట్టుకున్నారు. అసలు అది పెట్టుకోవడమే చాలా కష్టం. ఎందుచేత, వీడికి తెలిసిందనుకోండి ప్రాణాలు లెక్క తీసేస్తాడు. అందుకని చాలా కాన్ఫిడెన్షియల్గా సైగ చేసుకుని రేపటి రోజున ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి మనం ఫలానా చోట కలుసుకోవాలి. అందులో ప్రమత్తత ఎక్కువ, గబుక్కుని జ్ఞాపకం ఉండదు, అనుమానమా ఎక్కువ. ఆదివారం నాడు పూజ అంటే పొద్దున్న సాయంకాలమా, పొద్దు సాయంకాలం పూజ అంటే ప్రవచనం ఉంటుందా ఉండదా, ఎన్ని అనుమానాలు. ఒకవేళ ఉంటే 9:30 అయిపోతుందా? అందుకని ఉండదండి, అంతసేపు ఉండదు. మిమ్మల్ని ఎలా ఉంచుతారు అంతసేపు? కాబట్టి 9:00కో 8:30కో పంపించేస్తారు. కాబట్టి లఘువైన ప్రవచనం ఉంటుంది. ఇలా ఇన్ని అనుమానాలు వస్తాయే, మరి అటువంటిది అంటే వాళ్ళకి ఎన్ని అనుమానాలు రావాలి? అంత సైగ చేసుకుని, అంటే ఇది మీరు దేనికి గమనించాలని నేను చెప్తున్నానంటే, యూ షుడ్ విజువలైజ్ ఆయన పరిపాలన ఎలా ఉండేదో చూడండి. ఇంద్రుడు మీటింగ్ ఎట్టడానికి, సమావేశం పెట్టడానికి హడిలిపోతున్నాడు. ఒరే, ఎవరిని పడితే వాళ్ళని పిలవకండి, కాస్త కడుపులో రహస్యం దాచుకోగలిగిన వాడినే పిలవండి అన్నారు. అందరూ కలిసి సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి, ఒరే ఈ కష్టాలు ఎలా తీరుతాయిరా అంటే, ఎవడి కష్టం వాడు చెప్పుకున్నాడు. ఏం చెప్పమంటారండి, అగ్నిహోత్రుండని యజ్ఞయాగాది క్రతువుల్లో ఎంతో గౌరవించేవారు, ఋగ్వేదంలోనేమో నా గురించి మంత్రాలు చెప్పేవారు, ఇప్పుడేమో వాడు నన్ను పాచకుడు కింద వాడుకుంటున్నాడు. వాడికి ఎప్పుడన్నా చలేస్తే ఓ అగ్ని అంటే నేను ప్రజ్వరిల్లి వాడికి చక్కగా గోరువెచ్చగా ఉండేటట్టే నేను వెలగాలి, ఏడు నా కర్మ అని ఆయన. వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటుంటే మన కష్టాలు తీరే మార్గం ఏమిటి అన్నారు. ఒక్కడే, మనకి ఎప్పుడూ కష్టాలు తీర్చేవాడు ఎవడు? ఒక్కడే ఉన్నాడు. అందుకని ఎవరికి డబ్బు లోటు వచ్చినా ఆఫీసులో వెంకటరత్నం గారే గుర్తొచ్చినట్టు. కాబట్టి ఏం చేయాలి? అందరూ కలిసి శ్రీమన్నారాయణుడినే ప్రార్థన చెయ్యాలి. అందరూ కలిసి శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు వైకుంఠానికి వెడుతుంటే మధ్యలో ఎవరన్నా చూస్తే ప్రమాదం. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడే కూర్చొని లోపల ప్రార్థన చెయ్యాలి ఆయన్ని. ఇది శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం అంటే. ఇది మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు వాళ్ళు కనీసం వైకుంఠం వేపుకి కూడా అడుగు వెయ్యలేరు. ఇటువంటి వాళ్ళు కష్టంతో ఎక్కడున్నారో అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి తానొచ్చి పలకాలి, పలికి వాళ్ళకి ఊరట కల్పించాలి. ఇది స్వామి యొక్క అనుగ్రహం అంటే. వాళ్ళు అంతర్ముఖులై, స్వామి మా కష్టాల్ని తీర్చగలిగినటువంటి పరబ్రహ్మము నువ్వే, మమ్మల్ని ఎలా అనుగ్రహిస్తావు అని ప్రార్థన చేస్తున్నారు. మీరు నేను సభాముఖంగా చెప్పాను అని అనుకోకపోతే మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను. నేను ఒకనాడు ఒక కామ్యార్థినై, నాకు జీవితంలో ఒక చాలా గొప్ప ప్రమాదం ఒకటి వచ్చింది, ఒక గొప్ప సంకట స్థితిని పొందాను ఒకానొక నాడు. అంటే అది నా కొడుకుకి జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ రూపంలో పొందాను నేను. పొందితే అప్పుడు వాడికి చాలా ప్రమాదకరమైన విషయం జరిగితే, వాడు స్వస్థితిని పొందితే, ఒకసారి నా కూతురు విషయంలో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాను. అందుకని సత్యనారాయణ మళ్ళీ నేను నడిచి నీ కొండకొస్తాను అన్నాను. కానీ ఈ ప్రవచనాలు లేకపోతే ఆఫీసు హడావిళ్ళో జ్ఞాపకంలో ఉంది వెళ్ళాలని, కానీ ఆలస్యం అయిపోతుంది. మార్చి వచ్చేసింది, ఎండలు ఎక్కువైపోతున్నాయి. సరే మనం బయలుదేరిపోవాలని ఒకరోజు బయలుదేరిపోయాను. ఆ పాదయాత్ర బయలుదేరి నడిచి వెళ్ళిపోయాను. నడిచి వెళ్ళిపోయి సాయంకాలం 6:30 అయింది. కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవ్వరు లేరు, ఒక్కడే భాగవతం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈశ్వరుడే నా కొడుకుని రక్షించేటప్పుడు ఆ కొండెక్కేసి స్వామి దర్శనం చేసుకోవడానికని లైన్లో వెళ్ళి నించున్నాను. నించుంటే అప్పటి వరకు నడిస్తే అడుగు తీసి అడుగు వెయ్యగలిగేవాడిని. కానీ ఎప్పుడైతే నించున్నానో ఎదురు వాళ్ళు నడిస్తే కాలు లేచేది కాదు, క్యూలో అడుగు తీసి అడుగు వేయడానికి. ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి అన్నాడు, మాస్టర్ మీరు ఏమిటండి క్యూ నడిచేస్తుంటే మీరు అలా నడుస్తారేమిటి, ఓపిక ఉన్నవారే కదా, అంత మనిషి ఉన్నారు, అడుగేయిద్దా అన్నాడు. నేను అన్నాను, అయ్యా లేదండి, నేను ఒక కామ్యం కోసం మొక్కుకుని నేను కాకినాడ నుంచి తెల్లవారుజామున బయలుదేరి పాదయాత్రలో వచ్చాను, కాళ్ళు పట్టేసేయండి, అడుగు పట్టలేదు, అందుకని నిలబడిపోతున్నాను అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన వెంటనే ఒకరిని పిలిచి తాళాలు తీ అన్నాడు. వారు గబగబా తాళాలు తీసేశారు. మాస్టారు మీరు నా వెనకాతలు రండి అన్నాడు. అని చేయి పట్టుకుని నేను ఆయన అయ్యా మీరెవరు అని అడుగుదామంటే కుదరట్లేదు. అడుగులు వేసుకుంటూ తీసుకెళ్లి తిన్నగా సత్యనారాయణ స్వామి వారి అంతరాలయంలోకి తీసుకెళ్లి వీరి గోత్రనామాలతో పూజ చేయండి అన్నాడు. వాళ్ళు గోత్రనామాలతో పూజ చేసి
నాకు ప్రసాదం ఆ పువ్వులు అవి నిర్మాల్యం ఇచ్చారు. తీసుకుని నేను దిగలేక దిగలేక మెట్లు దిగుతున్నాను ఏంటి స్వామివారి యొక్క ఆ కింద యంత్రాలయం దగ్గరికి. ఆయన మళ్ళీ వచ్చి లోపలికి ఈయన లోపలికి పంపండి అన్నారు. అంటే వాళ్ళు పంపించేశారు. ప్రదక్షిణం చేసిరండి మాస్టారు అన్నాడు. చేసేసి వచ్చేసాను. మళ్ళీ చెయ్యట్టుకుని ఆయన కనపడ్డ వాళ్ళందరూ ఆయనకి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటున్నారు. ఆయన ఎవరో అడుగుదామంటే నాకు కుదరట్లేదు. ఇలా తీసుకెళ్ళి ఆయన నన్ను ప్రసాదాలు కొనుక్కునే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. లేచి వెళ్ళి టోకెన్ కొనుక్కుని ప్రసాదం కొనుక్కోవడానికి ఓపిక లేదు. ఆయన అన్నారు, ఏమండి మీరు ప్రసాదం తీసుకోవాలేమో అన్నారు. అవునండి అన్నాను. ఆ డబ్బులు ఇలా ఇవ్వండి నేను తెచ్చి పెడతాను అన్నారు. నేను డబ్బులు ఇచ్చాను. ఆయన ప్రసాదం ప్యాకెట్లు తెచ్చి నాకు ఇచ్చేశారు. మాస్టారు ఓ కప్పు కాఫీ తాగండి అని వెళ్ళి ఓ కప్పు కాఫీ తెచ్చి ఇచ్చారు. కాఫీ తాగాను. తర్వాత ఆయన అన్నారు, ఖచ్చితంగా అదే సమయం నా కొడుకుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఏ మంత్రం వినపడిందో నేను ఏ మంత్రం గురించి వ్యాఖ్యానం చేద్దామని హనుమ గురించి నమస్తే వాయోత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్న దానిలో వాయుపుత్రుడిగా చెప్దామని మా దొరగారింటికి వెళ్ళా. అప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది. అదే మంత్రం అన్నవరంలో వినపడుతుంటే నేను ఆశ్చర్యచకితుడనై ఇలా చూస్తున్నాను. నేను ఆయనతో ఒక్క మాట మాట్లాడలా. నేను ఇలా కామ్య సంబంధినై వచ్చాను, కోరిక తీరన్నాను అంతే. ఆయన నా దగ్గరకు వచ్చి నిలబడన్నారు, మాస్టారు మీరు ఎప్పుడైనా సరే ఆపద వచ్చినప్పుడు ఇక్కడ శుద్ధితో ఈశ్వరుడున్నాడు అని నమ్మి మీరు అడిగితే మా స్వామి ప్రభావం ఈ యంత్రాలయంలోంచి ఎక్కడికైనా వినపడుతుంది. ఈ బ్రహ్మాండంలో వినబడి మిమ్మల్ని ఆదుకోగలడు. మీరు ఆదుకోగలరు కాబట్టే ఏ మంత్రం గురించి మీరు వెళ్ళారో ఆ మంత్రం వినపడుతుండగా మీరు ఇవాళ ప్రసాదం నా చేత్తో పట్టుకున్నారు. సంతోషం, మీ కార్యం తీరింది కదా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను ఆయన అయ్యా మీరెవరో అని అడుగుదామని ప్రయత్నం చేస్తున్నాను, కాళ్ళు సహకరించట్లేదు. ఈలోగా నేను మెల్లిగా లేచి ఆయన వెళ్ళిపోయాను తీసుకువెళ్ళి అక్కడ కనపడ్డ వాళ్ళని, ఆయన ఎవరండి ఇలా వెళ్ళినా, ఎవరు వెళ్ళారండి అంటాడు. ఎవరు వెళ్ళారంటే నేను ఒక ఆయన ఇప్పుడు నాకు సహాయం చేశారండి, గుళ్ళోకి కూడా తీసుకెళ్లారు, నాకు అర్చన చేయించారు, ఇంకా మళ్ళీ గుళ్ళోకి ఎక్కడానికి కాళ్ళు సహకరించవు. సరే ఇంతలోకే నా భార్య ఫోన్ చేసింది, ఏమండి మీరు పాదయాత్ర వెళ్ళారని ఎవరికి చెప్పొద్దని చెప్పాను నేను. మీరు పాదయాత్రకు వెళ్ళారని తెలిసింది, శివకుర్తి భాస్కరారు అయ్యో ఒకవైపే కదమ్మా మొక్కారైనా రెండో వైపు వారిని నేను కొండ మీదకి వెళ్ళి కారులో తీసుకొచ్చేస్తానని. ఎంత ఆశ్చర్యమో చూడండి. తెలియగానే శివకుర్తి భాస్కరారు కారు వేసుకుని కొండ మీదకి వచ్చి కారు ఎక్కించుకుని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఒక గంట కారులో ట్రావెల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ప్రాక్టికల్గా ఎక్కడో ఏదో ఫ్రాక్చర్లు అయిపోయిన వాడిని దింపినట్టు చేతుల కింద చేతులు వేసి దింపి మెట్లెక్కిస్తుంటే సందులో వాళ్ళు ఏమైంది దీనికి ఎలా వస్తుంది దిగుతున్నాడు అనుకున్నారు. కానీ అంటే నేను ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే స్వానుభవాలు చెప్పడానికి నేను ఇష్టపడను సభల్లో. అయితే ఇవాళ ఎందుకు చెప్పానో తెలుసా అండి, ఈశ్వరుడు పూజామందిరంలో కూర్చుంటే దొరికేవాడు కాడండి. నారాయణుడు ఎంత కరుణామూర్తి అంటే మీరు ఎక్కడ కూర్చుని ఆర్తితో స్వామి ఉన్నాడు అని నమ్మి మీరు ఆయన్ని పిలిస్తే ఆయన పలికి తీరుతాడు. అలా జరిగి తీరుతుంది. నేను స్వానుభవం చెప్తున్నాను. నేను ఉట్టినే ఉపన్యాసం చెప్పట్లేదు, ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరించాను. అందుచేత ఆనాడు దేవతలు వైకుంఠం వైపుకి తిరిగి చూడడానికి దిక్కులేని స్థితిలో ఉన్నారు. హిరణ్యకశిపుడి భయం చేత ఇంద్రాదులు దిక్పాలకులు ఇవాళ ఎంత కష్టంలో ఉన్నారు చూడండి. ఆయన్ని మనసులో తలుచుకుని ప్రార్థన చేశారంతే. ఏమా స్వామికి రావలసిన అవసరం ఏమిటి? ఇక్కడ చేస్తున్నారు ప్రార్థన, పైకి చెయ్యడానికి కూడా వీల్లేదు. కనీసం గజేంద్రుడిలాగా పోని నీరసపడిపోయి ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేని స్థితి, భయంలో ఉన్నారు వాళ్ళు. అలా మౌనంగా ప్రార్థన చేస్తే అశరీరవాణి వినపడింది. ఇది స్వామి అనుగ్రహం అంటే. ప్రహ్లాదోపాఖ్యానంలో ఈ ఘట్టం దగ్గర మీరు భక్తితో పూనికని పొందాలి. నా స్వామి నన్ను మాత్రం ఎందుకు రక్షించడు అని. ఆయన అన్నారు, మీరందరూ దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు, మీరు నాకేమీ చెప్పక్కర్లేదు, నేను సమస్తము తెలుసున్నవాణ్ణి, నాకు ఎరుక ఉన్నది. హిరణ్యకశిపుడి యొక్క బాధలు మీరు పడలేకపోతున్నారు, కానీ నాకంటూ ఒక నియమం ఉన్నది. వాడు ధర్మము నుంచి వైక్లభ్యమును పొందాలి, బాగా ధర్మం తప్పిపోవాలి, చెయ్యకూడనంత తప్పు చెయ్యాలి. చేసిన తరువాత వాణ్ణి ఎలా సంహరించాలో నాకు తెలుసు. వాడు చెయ్యవలసిన దోషాలు ఎటువంటి దోషాలు చెయ్యాలి? శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు
ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే పట్టివధింతు. వాడు ఈ తప్పులు చెయ్యాలి. ఇవి మనుష్యులు ప్రత్యేకం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓహో, మనం వీటికి తప్పు చేస్తే ఫలితము అలాగే ఉంటుంది, వీటి పట్ల మర్యాదగా ఉంటే మన జీవితము అలాగే ఉంటుందని గుర్తు పెట్టుకోవలసినవి. నారాయణుడి నోటి వెంట వచ్చిన మాట ఆ రోజున, శుద్ధ సాధులందు, భగవంతుణ్ణే నమ్ముకుని ఏ కోరిక లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతున్న సాధు పురుషుల్ని అధిక్షేపించడం, బాధ పెట్టడం, వాళ్ళ మనస్సుకి క్లేశం కల్పించడం చెయ్యకూడదు. శుద్ధ సాధులందు, సురలందు, దేవతల పట్ల అపచారాలు కావాలని చెయ్యడం, దేవతలకి పేర్లు పెట్టడం, దేవతల్ని నిందించడం చెయ్యకూడదు. నీకు తెలిసినా తెలియకపోయినా ఒక నమస్కారం చెయ్యి. ప్రయత్నపూర్వకంగా దేవతల్ని అధిక్షేపించకూడదు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు. శృతి అంటే వేదం. వేదమును ఎన్నడూ అధిక్షేపించి మాట్లాడకూడదు, వేదాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు, కాల్చేస్తుంది పాపం. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు విప్రకోటియందు. గోవుల్ని, ఆవుని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఆవు పట్ల పరమ మర్యాదతో ప్రవర్తించాలి. గోవులందు విప్రకోటియందు, బ్రాహ్మణుల యందు గౌరవంతో ఉండాలి. గోవులందు విప్రకోటియందు, ధర్మ పదవి యందు తెలిసి కూడా ధర్మం తప్పి మహాపాపాల్ని ఆచరిస్తుండడం. ధర్మ పదవి యందు, నాయందు, తవిలి నాయందు. చిట్ట చివరికి ఏ ఈశ్వరుడు నోరిచ్చి శక్తినిచ్చాడో ఆ ఈశ్వరుణ్ణి నింద చేస్తుండడం. ఆ ఈశ్వరుడి ప్రసాదం నేను తిననంటూ ఉండడం. ఎందుకండి గుళ్ళు గోపురాలు అంటూ ఉండడం. ఎక్కడున్నాడండి అంటూ ఉండడం. కష్టం వచ్చిన తరువాత నేల మీద పడి ఏడుస్తూ ఉండడం. ఎందుకు వచ్చింది ఇవన్నీ? కాబట్టి నీకు భద్రత కావాలనుకుంటే వీటి జోలికి వెళ్ళకో. ఆఖరణ ఏం చేస్తాడు? ఈ తప్పులు చేసి మనని ఎవడేం చేశాడులే అని అహంకారం పెరుగుతుంది. పెరిగి శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు విప్రకోటియందు, ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు. ఎప్పుడో అప్పుడు ఈ అపచారాలు చేస్తాడు, కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి. అప్పుడు వాణ్ణి పట్టి వధింతు, వాణ్ణి పట్టుకు చంపేస్తా. అలా ఇలా కాదు. ఇన్ని వరాలు ఉన్నాయనుకుంటున్నాడు కదా, చూద్దురుగాని ఎలా చంపుతానో. మామూలుగా చంపను, ఎలుకని పాము పట్టినట్టు పట్టుకు చంపేస్తాను, మీరు చూద్దురుగాని అని స్వామి ప్రతిజ్ఞ చేశాడు. అంతే, వీళ్ళందరికీ ఉత్సాహం వచ్చేసింది. మీరు పూనికతో ఉండండి, నా పట్ల భక్తితో ఉండండి, మీ ధర్మం మీరు ఆచరించండి, మీరు ధర్మభ్రష్టులు కాకండి, నేను మిమ్మల్ని రక్షించి తీరుతాను. ఆ పని వాడు ఎప్పుడు చేస్తాడో కూడా నేను మీకు చెప్పేస్తున్నాను. వాడికి ఒక కొడుకు పుడతాడు, ఆయన పేరు ప్రహ్లాదుడు, మహాభక్తుడు. అటువంటి ప్రహ్లాదుడి పట్ల కన్న కొడుకు శమదభ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని రోషంబున వాడెన్నడు ఆపన్నత నందచేయునాడే పట్టివధింతున్. కన్న కొడుకు, తన కడుపున పుట్టినటువంటి కొడుకు శమదమ సంపన్నుడు, ఇంద్రియాల్ని మనస్సుని నిగ్రహించిన వాడు, ఈశ్వర భక్తుడిని తెలుసుకోలేక ఏనాడు పరమభక్తుడైన ప్రహ్లాదుణ్ణి ఆపదల పాలు చెయ్యడం ప్రారంభం చేశాడో ఆనాడు వాణ్ణి సంహరించడం నేను చేస్తాను. అందుకని మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి అన్నాడు. అని ఆ ప్రహ్లాదుడు కొంతకాలమునకు వీళ్ళందరూ చాలా సంతోషించారు. స్వామి వచ్చేస్తారు, ఈ విషయం మీరు మనస్సుల్లో జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకోండి. అప్పుడేమిటండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇదే జ్ఞాపకం పెట్టుకోవాలి. అహంకారంతో ఉన్నవాడు మితిమీరి తిరుగుతూ ఉంటాడు. వెంటనే ఈశ్వరుడికి ఒక నమస్కారం చేయడమే. ఈశ్వర, నువ్వున్నావు, ఆనాడు హిరణ్యకశిపుడి విషయంలో దేవతలకి చెప్పావు, నేనెందుకు వాణ్ణి శాపం ఇవ్వాలి? వాడు తనంత తాను బుద్ధి మార్చుకున్నాడా రక్షింపబడతాడు. బుద్ధి మార్చుకోలేదా ఆ బుద్ధి వ్యగ్రత చేత ఆఖరికి ఇటువంటి దుష్ఫలితాన్ని అనుభవిస్తాడు. నువ్వున్నావు పాప ఫలితాన్ని ఇవ్వడానికి, పుణ్యాన్ని ఇవ్వడానికి, బుద్ధి మారితే రక్షించడానికి, నేను ఎందుకు జోక్యం చేసుకోవాలి అని వెళ్ళిపోవడం నేర్చుకోగలగాలి. సాధువర్తన ఎంత గొప్ప మాటో చూడండి. ఇది చెప్పి ఆయన అన్నారు, నిజంగా హిరణ్యకశిపుడికి, లీలావతికి ప్రహ్లాదుడు ఆవిర్భవించాడు. ఆయన మహానుభావుడు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున పరగువాడు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి, తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున సమబుద్ధి అయి పరహితత్వంబున బరగువాడు. పెద్దల పొడగన్న భృచ్చునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి బరగువాడు. తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు.
దైవతములంచు గురువుల తలచువాడు, సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. నిజంగా ప్రహ్లాదుడి విషయంలో ఒక గొప్ప విషయం ఉంది. మనం మా అచ్చేశాస్త్రి గారి ఇంటికి పరమ పూజనీయమైనటువంటి తత్వవిధానంద సరస్వతి మహారాజు ఇచ్చేసినప్పుడు ఒక మాట అన్నారు, ప్రహ్లాదుడు ఎంతటి బ్రహ్మజ్ఞానండి అన్నారు. అందుకే వ్యాస భగవానుడు కానీ పోతన గారు కానీ ఎంతటి కితాబునిచ్చారో చూడండి. తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున పరగువాడు. తనలో ఉన్నటువంటి ఆత్మతత్వమేదో, నేను అన్న భావన ఎక్కడ నుంచి పుడుతోందో అలాగే సమస్త ప్రాణుల యందు కూడా నేనన్న భావన ఉంది. నన్ను ఒకరు బాధ పెడితే నేను ఎంత బాధపడతానో, ఇతరులు నా వలన బాధన పొందినా బాధ ఒక్కలాగే ఉంటుంది అని తనలో చూసుకుంటున్నటువంటి నేనన్న భావనని అన్ని ప్రాణుల యందు చూసినటువంటి మహాపురుషుడు. అదే కదండి మనం రుద్రాధ్యాయం చెప్పుకుంటే ఏం చెప్తాం? తెల్లవారు లేస్తే నమ చోరాయచ, నమ పేన్యాయచ, సికత్యాయచ, ప్రవాహ్యాయచ, వృక్షాయచ, చెట్టు, ఆకు, నురగ, నీరు, ఆఖరికి ఒక వడ్రంగివాడు, ఒక దొంగ, అంతటా ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే అని మనం ప్రతిపాదన చేస్తున్నాం కదా. అందుచేత తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమబుద్ధి అయి పరహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు కనబడితే భృత్యుడైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా చేరి నమస్కృతులు చేయువాడు. వెంటనే పెద్దలకి నమస్కారం చేసి స్వాగతం పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుచేత పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరగువాడు. తన కళ్ళకి అడ్డంగా వేరొక స్త్రీ కనపడితే ఆ మాట చాలా గమ్మత్తైన మాట అండి. పోతన గారు అనువాదం, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన అంటే కంటికి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటా లక్షణం అంటే, కంటికి ఎదురుగుండా ఏదైనా ఒక వస్తువు వచ్చిందనుకోండి, కంటి నుంచి ప్రసారమయ్యేటటువంటి కాంతి కిరణము ఆ వస్తువు మీద పడి పరావర్తనము చెంది వెనకనున్న రెటీనా మీద ఆ వస్తువు యొక్క ముద్ర పడేటట్టు చూస్తుంది. ఈ ముద్ర పడడం కంటి యొక్క లక్షణం. అది కంటికి ఎదురుగుండా ఏ వస్తువు వస్తే ఆ వస్తువుని వెనకాల చూపిస్తుంది. అదే ఇప్పుడు ఈ వస్తువుని చూసినటువంటి మనస్సు ఎలా ప్రవర్తిస్తోందన్న దాన్ని బట్టే మీ యొక్క బంధనము కానీ మోక్షము కానీ ఆధారపడి ఉంటాయి. కారణం బంధమోక్షయోహో, ఆ మనస్సే కారణమవుతుంది. తన కంటి చేత చూడబడి ఆ కిరణము పరావర్తనము చెంది లోపల ఆ ప్రతిబింబము ఏర్పడము చేత మనస్సు దర్శనము చేస్తున్నటువంటి వస్తువుని పరమ పవిత్రమైన దృష్టితో చూడడము నీకు అలవాటైన నాడు నీ జీవితం ఉద్ధరింపబడిపోతున్నట్టే. ఇది 5వ ఏట ప్రహ్లాదునికి అలవాటైనది. కంటికి ఎదురుగుండా స్త్రీ కనపడితే కేవలము మాతృభావన చేసి బరగువాడు. మా అమ్మ ఇలా కనపడింది అనేటటువంటి భావనతో ప్రవర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు తల్లిదండ్రుల బుద్ధి దీనుల ఎడ, ఎవరైనా దీనులైనటువంటి వారు కనపడితే అలా ప్రవర్తించగలగడం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఒక తల్లిదండ్రులకి ఒక 4 కొడుకులు ఉన్నారనుకోండి, అందులో 3 చాలా ఐశ్వర్యవంతులై, ఒకడు ఐశ్వర్య భ్రష్టుడై విద్య లేక వివేకం లేక వెనకపడిపోయి ఉంటే తల్లిదండ్రుల మనస్సు ఎవరి మీద ఎక్కువగా నిక్షేపింపబడి ఉంటుంది అంటే, అయ్యో పాపం వాడికి ఏమీ తెలియదు, వాడు పాపం వెనకబడిపోయాడు, మంచి ఉద్యోగం లేదు, చదువా లేదు, ఓ రూపాయా లేదు, ఎలా వృద్ధిలోకి వస్తాడని తల్లిదండ్రులు వాడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ దీనుడైనటువంటి వాడిని చూసి వీడు పరమదీనుడు, అందుకని నేను వీడిని లెక్క పెట్టేదేమిటి అన్న భావన రావడం అహంకారం. దీనుణ్ణి చూసి వీడు పరమదీనుడు, ఈశ్వరుడు దీనుడిగా కనపడి నా చేత 1 రూపాయి వాడికి దానమిచ్చాననేటటువంటి పుణ్యమును నాకు కల్పించి నాకు ఉత్తరోత్తర సుఖమును కల్పించడానికి ఆలంబనముగా ఈశ్వరుడే నాకు ఎదురుగుండా దానము పట్టడానికి ఇలా కనపడి నన్ను ఉద్ధరిస్తున్నాడన్న భావన చేత ఇచ్చి నమస్కరించగలగడం సంస్కారానికి నిదర్శనం. అందుకే మన భారతీయ ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు, పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. అయా పుచ్చుకుని నన్ను ఉద్ధరించాడు అంటాడు. అందుచేత దీనుల ఎడ
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల ఎడ కాపాడువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, ప్రచరణాదులతో కలిసి కదిలి వస్తున్నటువంటి ఈశ్వరుడే అన్న భావన కలిగినటువంటి వాడు, సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, తనతో కలిసి చదువుకుంటున్నటువంటి స్నేహితులు ఎవరున్నారో వాళ్ళని స్నేహితులుగా చూసేవాడు కాదుట, తన తోడ పుట్టిన వాళ్ళగా చూసేవాట. సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, లీలలందున బొంకులు లేనివాడు, తను ప్రహ్లాదుడు పుట్టినదాదిగా అబద్ధమాడినటువంటి సంఘటన ఒక్కటి లేదు. ఎప్పుడు అటువంటి సంఘర్షణతో కూడిన వాతావరణంలో తండ్రి హిరణ్యకశిపుడు, ఉన్నది రాక్షస రాజ్యం, గురువులు చండామర్కులు, ఉన్నది రాక్షస విద్యార్థులు, ఇటువంటి వారితో కలిసి ఉన్నటువంటి వాడు ఒక్కనాడు అబద్ధమాడింది లేదు. లీలలందున బొంకులు లేనివాడు, అన్నిటికన్నా ధైర్యం దేనికి ఉండాలో తెలుసా అండి? సత్యం మాట్లాడడానికే ఉండాలి. అసత్యం మాట్లాడడానికి ధైర్యం ఎందుకండి? పిరికితనం ఉంటే చాలా అసత్యం మాట్లాడచ్చు. అందుచేత లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప, అంతటి మర్యాద కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుడు గురించి ఎంత గొప్ప పద్యాన్ని ఇచ్చారంటే, నిజంగా పోతన గారు ఎంత గొప్ప పద్యాన్ని శ్రీమన్నారాయణుడు ఆయన గుణముల గురించి ఆవిష్కరించాడంటే, గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గణుతింప గురుకాలమునన్ గణితింప నశక్యములు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. సాధారణంగా కబీర్ దాస్ గారు శ్రీమన్నారాయణుడు గురించి ఓ మాట అన్నారు, ధరతీ సబ్ కాగజ కరవు లేకిని సబ్ బనరాయ్ సాత్ సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అన్నారు. నేను ఈ భూమండలాన్నంతటినీ ఒక కాగితంగా మార్చుకుని, ఈ భూమండలం మీద ఉన్న అరణ్యాలలో ఉన్న చెట్లనన్నింటినీ కలంగా మార్చుకుని, 7 సముద్రాలను సిరాగా మార్చుకుని, నేను శ్రీహరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే ఇవేవీ సరిపోలేదు అన్నారు. అటువంటి శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడు గురించి వచ్చేటప్పటికంటారు, గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గురుకాలమునన్ గణుతింప నశక్యములు. ప్రహ్లాదుడి గుణాలు ఇన్ని అన్నీ అని చెప్పడం కుదరదు, పుట్టినది రాక్షస జాతిలో. కానీ గణుతింప నశక్యములు ఎవరికి ఎవరు చెప్పలేరు అంటే, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి, 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు ప్రహ్లాదుడి యొక్క గుణములను చెప్పలేడు. బృహస్పతికి దేవగురువైనటువంటి బృహస్పతి చెప్పలేడు. భాషాపతికి సాక్షాత్తుగా సరస్వతీదేవి యొక్క భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేరు. అన్ని గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాదుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. ఇది ఎంత గొప్ప మాట అంటేనండి, బ్రహ్మమునందు నిరంతరము ఆయన యందే బుద్ధిని న్యాసము చేసి ఉంచగలిగినటువంటి వాడి స్థితిని ఆవిష్కరిస్తున్నారు. మనకి సాధారణంగా మనం ఒక మాట చెప్తుంటాం, మనకంతా అసలు పెద్ద కష్టం ఎక్కడొస్తుందంటే, కేవలం భగవంతుణ్ణి అర్చించడం కోసమే, ఇంకొక పని లేదండి, ఇప్పుడు కేవలం ఈశ్వరారాధనమే అని మనం పూజామందిరంలోకి వెడతాం. తీరా కూర్చున్న తర్వాత 1 గంట సేపు పూజ చేస్తే యథార్థమైన తీర్పు మనం చెప్పుకుంటే ఎంతసేపు మనం పూజ చేశాం అని చూస్తే, కర్మేంద్రియ సంఘాతమైనటువంటి కాళ్ళు చేతులు ఏదో పువ్వులు వెలిగించడం అగరత్తి ఎట్టడం చేస్తున్నాయేమో కానీ మనస్సు మాత్రం బయట తిరుగుతూనే ఉంటుంది. ఆ మనస్సుని తీసుకొచ్చి పెట్టడం అన్నది చాలా కష్టం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజలమతి సమర్పై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. ఎవరడిగాడు రా ఇవన్నీ? నీ మనస్సన్న పుష్పాన్ని తీసుకెళ్లి పరమేశ్వరుడి పాదపద్మముల యందు పెడితే సంతోషపడిపోతాడు రా స్వామి, ఈ బాహ్యార్చన ఆయన కోరుకోలేదు అంటారు. అందుచేత ఎటువంటి మహానుభావుడు ఆయన అంటే, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఎంత చిత్రమో చూడండి. మనకి ప్రతిబంధకాలు ఇవన్నీ. ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడానికి ఏదో కాస్త కాఫీ తాగాలి కదండి, అందుకని టీ బ్రేక్, కాఫీ బ్రేక్, టిఫిన్ తింటే ఈశ్వరుడు అక్కర్లేదు, అన్నం తినేటప్పుడు ఈశ్వరుడు అక్కర్లేదు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు అక్కర్లేదు, అగ్రికార్యం చేసేటప్పుడు ఈశ్వరుడు అక్కర్లేదు,
మనకి ఈశ్వరుడి కోసం కూర్చున్నప్పుడు ఈశ్వరుడి దగ్గర మనసు ఉండదు, కాబట్టి ఇంకా మనం చేసింది ఏముంటుంది, అసలు పూజ ఏమీ ఉండదు. కానీ ఆయన అంటున్నారు ప్రహ్లాదుడి స్థితి ఏమి అంటే పానీయంబులు త్రాగుచున్, నీళ్లు తాగుతూ ఈశ్వరుణ్ణి చూసేవాడు. ఎలా చూసేవాడు, అలా ఎలా కుదురుతుందండి అని మీకు అనుమానం రావచ్చు. లింగ పురాణంలో వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. ఒక భూతమునకు వ్యతిరిక్తముగా వేరొక భూతమును ఈశ్వరుడు సృష్టించాడు. అగ్ని ఈశ్వరుడి చేత సృష్టింపబడింది. అటువంటి అగ్ని తప్పం చేసి దాహం కలిగేటట్టు చేస్తుంది. ఈశ్వరుడి చేతనే నీరు సృష్టింపబడింది. ఈశ్వరుడి చేతనే సృష్టింపబడినటువంటి నీరు తాగుతుంటే ఈ లోపల కలిగినటువంటి తాపము చల్లారిపోయి ప్రాణములు నిలబడతాయి నీటి వల్ల. ప్రాణములు నిలబెట్టగలిగిన స్థితి నీటికి మాత్రమే ఉన్నది. ఒక ఆయన మూర్ఛ వచ్చి పడిపోయాడు అనుకోండి, నీరసం వచ్చి, ఆయనకి గబగబా తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చి మొహం మీద కొట్టరు, నీళ్లు కొడతారు. ఆయనకి స్పృహ రాగానే తీసుకొచ్చి కాస్త కూర అన్నమో పప్పు అన్నమో పెట్టరు, కాసిన నీళ్లు పట్టిస్తారు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక, నీటి రూపంలో ఉండి ఈశ్వరుడు బ్రతికిస్తున్నాడు. ఆ నీటి వంక చూడగానే మీకు ఆ కృతజ్ఞతాభావము కలిగి బ్రహ్మాండమునందు ఈశ్వరుడి చేత సృజింపబడినటువంటి జలములు ఈ ఈశ్వరుడి చేత సృష్టింపబడినటువంటి పిండాండమునందు ప్రవేశించి ఈ తాపమును చల్లార్చి దీనిని నిలబెట్టి శరీరం అద్యంకులకిది ధర్మసాధనం అంటాడు కాళిదాసు. ఈ శరీరము ధర్మబుద్ధితో ఈశ్వర కైంకర్యము చేసుకోవడానికి వీలుగా ఈశ్వరుడు నిలబెడుతున్నాడు అన్న భావనతో మీరు నీరు తాగారనుకోండి, అప్పుడు మీరు పానీయంబులు త్రాగుచు నీళ్లు తాగుతూ మీరు ఈశ్వరార్చన చెయ్యలేదు. ఇక్కడ మీరు రమిస్తున్నారా లేదా? అలా ప్రతి విషయంలో పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరిలో, జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాజాహుతి విధి అంటారు. లోపల బ్రహ్మముతో నిరంతరము అనుసంధానమును పొంది రమించిపోతున్నటువంటి యోగి పురుషుడు చెయ్యెత్తిలా అంటే అది ముద్రైపోతోంది. ఆయన తింటే అగ్నికార్యం అయిపోతోంది, పడుకుంటే సమాధి అయిపోతుంది. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదకిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. లోపల ఈశ్వరుణ్ణి పెట్టుకుని వివేకానందుడు అంటాడు, పూజా మందిరంలో చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటావు? పూజా మందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు. ఇక్కడ ఈశ్వరుణ్ణి పెట్టుకుని అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ ఈశ్వరుడు ఎందు పడిపో, అది నీకు మోక్షస్థితి. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి లక్షణము రావాలి. అప్పుడు ఏది చేస్తున్నా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే. ఎంత గొప్ప మాట వేశారు చూడండి పోతన గారు. మనం ఆ మాట అంటాం, పూజలో కూర్చుని ఈశ్వరుణ్ణి మర్చిపోతాం. ఈయన లోకమునందుండి లోకాన్ని మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయాడు అలాగా? ఆయన జన్మచేత బ్రాహ్మణుడు కాదు, తపస్సు చేసిన మహర్షి కాడు, లేకపోతే స్వయంభవమనువులా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసిక సృష్టి కాడు. ఎవరైనా సురారిసుతుడే, ఒక రాక్షసుడి కొడుకు ఈ స్థితిని పొందాడు. సురారిసుతుడే తద్విశ్వమున్ భ్రువరా, ఈ విశ్వమును మరిచిపోయాడు. మరి దేని యందు రమిస్తున్నాడు? ఈ విశ్వమును నిర్మించిన విశ్వేశ్వరుడు యందు రమిస్తున్నాడు. అంటే మాయని విడిచిపెట్టాడు, మాయని దాటి పరబ్రహ్మమునందు రమిస్తున్నటువంటి మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. అంటే తానే పరబ్రహ్మమై నిలబడ్డాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఈనాడు తానే బ్రహ్మమై ఉన్నాడు. ఇటువంటి స్థితిని ప్రహ్లాదుడు పొంది ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయనని ఇలా ఉండి ధ్యానం చేసుకుంటూ ఎప్పుడూ భగవంతుణ్ణి అనుభవిస్తూ ఆనందంతో ఉంటే హిరణ్యకశిపుడికి చూసి ఆశ్చర్యంగా ఉండేది. రామకృష్ణ పరమహంస తెల్లవారి నిద్ర లేవగానే మంచం నుంచి కాలు కింద పెడుతూనే తల నేలకేసి కొట్టుకుని ఏడుస్తూ ఉండేవారు. ఎందుకలా ఏడుస్తున్నావయ్యా అని అడిగాడు మేనల్లుడు. నా జీవితంలో ఇంకొక రోజు వెళ్ళిపోయింది. ప్రత్యాయాంతికతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక, ఈశ్వరుడు తినేశాడు కాలాన్ని. కానీ నాకు అమ్మవారి దర్శనం అవ్వలేదు, ఒక జీవితంలో ఆయుప్రమాణం అయిపోతోంది అని ఆయన ఏడ్చారు. బయటవాడికి ఎలా కనపడతారు? లోకం అంది రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కింది అంది. ఎందుకని? ఆయన యొక్క మనస్థితిని అర్థం చేసుకోలేని వాడికి అవతల వాడు పిచ్చివాళ్ళ కనపడ్డారు. అందుకని ప్రహ్లాదుణ్ణి చూస్తే హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నాడు?
ఏమిటో హాయిగా కనపడ్డ వాళ్ళందరినీ హింస చేయడం, బాధ పెట్టడం, వాడి దగ్గర ఎత్తుకురావడం, వీడి దగ్గర ఎత్తుకురావడం, ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుళ్ళ అలా కూర్చుంటాడు, ఏమిటో తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు, కళ్ళు మూసుకుని ఉంటాడు, ఏమిటో ధ్యానం చేస్తూ ఉంటాడు, ఓ చదువుకోడు, ఓ పుస్తకం పట్టుకోడు. వీడు రేపు పొద్దున్న సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా పరిపాలన చేస్తాడు, రాక్షసుల్ని ఎలా సుఖపెడతాడు. రాక్షసుల్ని సుఖపెట్టడం అంటే ఏం చేయాలి? దేవతల్ని, బ్రాహ్మణుల్ని, యజ్ఞాల్ని, యాగాల్ని, గోవుల్ని, ధర్మాన్ని, అగ్నిహోత్రాన్ని, లోకాన్ని బాధ పెట్టాలి. ఈ బాధ పెట్టడం చేత కాని వాడు ఎలా రక్షిస్తాడు రాక్షసుల్ని అని బెంగ పెట్టుకుని శుక్రాచార్యుల వారి కొడుకులైనటువంటి చండ అమర్కులనే వాళ్ళని పిలిచాడు. పిలిచి, అయా మీ భృగు వంశం మా రాక్షస జాతికి ఎప్పటి నుంచో ఉద్ధరిస్తోంది. మా బిడ్డడైనటువంటి ప్రహ్లాదుడు జడుడిగా తిరుగుతున్నాడు. ఎలా కనపడ్డాడో చూడండి హిరణ్యకశిపుడికి. ఇంతటి భగవద్భక్తుడు జడుడిలా కనపడ్డాడు. అనవసరంగా సంఘం పెట్టుకుని చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు, వాక్ అన్నది కేవలము ఈశ్వరుడు మనుష్యుడికి మాత్రమే ఇచ్చిన వరము, దాన్ని దుర్వినియోగం చెయ్యకు. మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడు, అన్యమైన మాటలు మాత్రం తగ్గించు అంటారు. అలా తాను ఎక్కువ మాట్లాడకుండా ఈశ్వరుడు యందు రమించేటటువంటి ప్రహ్లాదుడు అతిగా మాట్లాడేటటువంటి హిరణ్యకశిపుడికి జడుడిలా కనబడ్డాడు. అందుకని గురువుల్ని పిలిచి అన్నాడు, వీడికో నీతి శాస్త్రమో, ధర్మశాస్త్రమో, కామశాస్త్రమో బోధ చేయండి. బోధ చేస్తే వీడి ఎందు కొంచెం కదలిక వచ్చి 4 విషయాలు తెలుసుకుని వీడు 10 మందిని పీడించడం నేర్చుకుంటే నా తర్వాత సింహాసనం మీద కూర్చోవడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది. అందుకని వీడికి కావలసినటువంటి నీతి బోధ చెయ్యండి. మీరు మా హృదయం ఎరిగిన వారు, మా వంశమును రక్షించిన వారు, ఎన్నోసార్లు మాకు విజయములను కట్టబెట్టిన వారు, అందుకని మమ్మల్ని అనుగ్రహించమని ఆ ప్రహ్లాదుణ్ణి తీసుకెళ్లి చండ అమర్కులకు అప్పచెప్పారు. పోతన గారు అంటారు, రాజాంతపుర ప్రాంగణమునందే ఒక గొప్ప విద్యాభవనం ఒకటి ఉండేది ఆ రోజుల్లో. అందులో వీళ్ళని నేర్పుతుండేవారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? అన్నిటికన్నా రక్షణలు ఎక్కడ ఎక్కువ ఉండేవంటే అక్కడే ఎక్కువ ఉండేవి. ఎంత ఎత్తుగోడలు ఉండేవంటే ఇవాల్టి రోజున బహుశా చాలా స్ట్రిక్ట్ హాస్టల్ అనొచ్చేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటి భయమో తెలుసా అండి? గభాలన వీళ్ళు బయటికి వెడితే, ఏ పిక్నిక్కో వెడితే, ఏ నారదుడో వచ్చి మనసు పాడి చేసేస్తే వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని, అందుకని వాడికి చాలా భయం. తర్వాతి తరంలోంచి రావాలి రాక్షస బుద్ధి. అందుకని పిల్లల మనస్సులు పాడు చేయాలి. పిల్లల మనస్సులు పాడు చేసి పిల్లల్లో హింసాతత్వాన్ని ప్రోధి చేసేటటువంటి వాళ్ళ తత్వం హిరణ్యకశిపుడి యొక్క తత్వమే. అందుకని అటువంటి పాఠశాలా ప్రాంగణాన్ని నిర్మాణం చేసి చండ అమర్కుల్ని దానికి అధికారులుగా నియోగించాడు. అక్కడికి తీసుకెళ్లి ప్రహ్లాదుణ్ణి కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఒక చిత్రమైన పని చేస్తుండేవాడు ప్రహ్లాదుడు. గురువులు ఏం చెప్తున్నారో అవి ఏకసంతాగ్రాహి. వాళ్ళు ఇలా చెప్పగానే ఆయన మేధస్సులో పట్టుకునేవాడు. కానీ తాను మాత్రం మళ్ళీ బదులు చెప్పేవాడు కాదు, ఏమీ మాట్లాడేవాడు కాదు. అయ్యా ఎందుకండి ఈ విద్యలు మమ్మల్ని ఏమైనా ఉద్ధరిస్తాయా? ఎందుకండి ఈ కామశాస్త్రం ఎందుకు, ఈ రాజనీతి శాస్త్రం ఎందుకు, ఈ అర్థశాస్త్రం ఎందుకు, ఇవన్నీ అక్కర్లేదండి అనేవాడు కాదు. అన్నీ వినేవాడు. ఎలా వినేవాడంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిది వినుక అని తానన్ని నిరూపించిన విద్యలనుచు నిరసింపడు అంతరాత్మయందు కాని మదిం కాని అని ఎంత చిత్రమైన మాట అంటారంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిం చదువు కాని. వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే అర్థశాస్త్రం నేర్చుకుంటాడు, వాళ్ళు దుర్మార్గమైన నీతులు చెప్తే నీతులు నేర్చుకుంటాడు తప్ప అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకుంటాడు. మళ్ళీ ఓసారి ఆ పద్యం అప్పచెప్పు, ఇతరులు పీక ఎలా కోసేయాలో చెప్పంటే ఆ పీక ఎలా కోసేయాలో పద్యం చెప్తాడంతే. కానీ అది మనస్సులోకి వెళ్ళిందా? వెళ్ళలేదు. అంటే ఎంత దుష్ట సాంగత్యమునందు కూడా తన యొక్క స్థితిని, తన స్వరూప స్థితిని తాను నిలబెట్టుకున్నటువంటి మహాపురుషుడు ప్రహ్లాదుడు. ఇటువంటి స్థితిలో ఒకనాడు హిరణ్యకశిపుడికి కోరిక పుట్టింది. గురువులు వెళ్ళి, మీ అబ్బాయి చాలా పాఠాలు నేర్చుకున్నాడండి, అంత పెద్ద అయిన పిల్లలకి 4 పాఠాలు వచ్చాయని చెప్పుకోవడం గురువులకి కూడా సంతోషం కదా, మీరు చెప్పిన విధిని నిర్వహించాం, అందుచేత మీ పిల్లాన్ని ఏమైనా పిలిచి మాట్లాడితే మాట్లాడండి అన్నారు. ఒకసారి పిల్లాన్ని పిలిచాడు. పిలిచిన వాడు పోనీ అంతఃపురానికి పిలిస్తే గొడవ లేకపోను, సభామంటపానికి పిలిచాడు. ఎందుకని? ఓ కోరిక. తన కొడుకు తనంత వాడై తన తొడ మీద కూర్చుని అవన్నీ చెప్తుంటే సభలో ఉన్న వాళ్ళు చూసి, ఓహ్ మన రాజే అనుకున్నాం, మన రాజు తర్వాత ప్రహ్లాదుడు కూడా అంతటి వాడు రా అని పొంగిపోవాలని. అందుకు నా కొడుకుని తీసుకొచ్చి ఆయన వస్తూనే సాష్టాంగం చేశాడు తండ్రికి. ఆయుష్మాన్ భవ అన్నాడు, ఆశీర్వచనం చేశాడు. 2 చేతులు చాపి పిల్లవాడిని ఎత్తుకున్నాడు.
తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని ఒక చిత్రమైన మాట అన్నాడు. ఎంత మాట అన్నాడో చూడండి. అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, ఇవి జనకులకున్ కర్ణయుగలి సద్భూషణములు. కానీ గొప్ప మాట చెప్పాడండి వాడు. వాడు అన్నాడు అనుదిన సంతోషణములు. అందులో ఏమైనా పెద్ద ప్రబోధం ఉందా, లేకపోతే ఏమైనా పెద్ద బ్రహ్మజ్ఞానం చెప్తున్నాడా అని తండ్రి చూడడు. తండ్రి తాత 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 అండం వచ్చింది అనుకోండి కొడుక్కి, తండ్రి సంతోషపడిపోతాడు. మా అబ్బాయికి తాత 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 అంటున్నాడండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడికి నాన్న అండం వచ్చింది అనుకోండి, అంత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి కూర్చోబెట్టుకుని ఏది అను అంటే నాన్న అన్నాడు అనుకోండి, పొంగిపోతాడు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. అనుబంధాలు ఎంత చిత్రంగా ఉంటాయంటే అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత అలిసిపోయిచ్చిన వాడికి కూడా కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని వాడు 2 కొత్త మాటలు పలికితే పొంగిపోయి వాడిని ముద్దులు ఇట్టేసుకుని మా అబ్బాయికి ఎన్ని వచ్చేసాయో అంటుంటాడు. అందుకని జనకునకున్ కర్ణయుగలి సద్భూషణములు. కొడుకుల మాటలు తండ్రులకి చెవులకు పెట్టుకున్న ఆభరణాల్లా ఉంటాయి రా అబ్బాయి. అందుకని ఏది వాడికి ఋషులు చెప్పిన మాటలు, వేదము ఇలాంటివి బాగా ఉండవు. రాక్షస బుద్ధితో కూడుకున్న మాటలు వాడికి చాలా తృప్తిగా ఉంటాయి. తన కొడుకు అవి నేర్చుకున్నాడని ఆయన అనుకున్నాడు. అనుకుని ఏది 4 మాటలు చెప్పు, నువ్వేం నేర్చుకున్నావో, నువ్వు ఏది నేర్చుకున్నావో, ఏ పద్యమైనా పర్వాలేదు, నీవు నేర్చుకున్న దాంట్లో నీకు ఇష్టం వచ్చింది, నీకు బాగా నచ్చినది ఏది ఉందో అదొక్క పద్యం చెప్పరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు తొడ మీద కూర్చుని, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమనుమతి భ్రమణంబున ఖిన్నులై ప్రవర్తింపక. నాన్న ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నటువంటి స్థితి అదే. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక. ప్రతి శరీరధారి కూడా జీవుడు శరీరాన్ని పొంది ఇల్లు అనబడేటటువంటి ఒక చీకటి నూతిలోకి దిగిపోయి ఇంకక్కడి నుంచి నేను మీరు అన్న భావన పుట్టి అందులోంచి అహంకారము మమకారము, నా వాళ్ళకి మేలు జరగాలి, బయటవాడు ఏమైపోయినా పర్వాలేదు, పూజ మొదలెడుతూనే అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అని పూజ. అందుకని ఏమైంది, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. నేను నా వాళ్ళు అన్న భావన విడిచిపెట్టి జగత్తంతటా ఉన్నది పరబ్రహ్మమే అని గుర్తెరిగితే అటువంటి వాడు ఘోరారణ్యములోకి వెళ్లి కూర్చున్నా సరే ఉద్ధరింపబడుతున్నాడు. నాన్న ఇది తెలుసుకోకుండా నేను నాది అన్న భావన పెంచుకున్నవాడు ఎంత ఊరిగడి బొడ్డున కూర్చున్నా అటువంటి వాడి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నాన్న ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం నీకిది, ఏం తెలుసుకుంటున్నావు ఇంత తపస్సు చేసి? అందుకని నువ్వు మార్చుకోవలసినటువంటి పద్ధతి ఉండదు అని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు. మాట్లాడితే తెల్లబోయాడు హిరణ్యకశిపుడు. ఏమిట్రా ఈ పద్యం ఏమిటిరా, నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పింది ఏమిటి అని. ఓన్లే పిల్లాడు కదా, ఇంకా ఫస్ట్ టైం కదా తెచ్చుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను, పాపం ఎవరైనా చెప్పారేమో అనుకుని అన్నాడు. నాన్న నాకు